హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ కోడిగుడ్లు పచ్చడి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేమంటే నమ్మండి, అంత బాగుంటుంది. చాలా ఈజీగా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఒక్కసారి తింటే తప్పకుండా ఈ పచ్చడిని మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటూనే ఉంటారు. అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులోకి వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం గుడ్లు ఉడకబెట్టుకోవడానికి బాయిల్ చేసుకోవడానికి వాటర్ అవసరం కదా. అందులోనికి వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, మధ్య మధ్యలో ఒకసారి మనం మూత చూసుకోవాలండి ఉడికినాయో లేదో. కుక్కర్లో ఉడికితే కనుక వెంటనే ఉడికిపోతే, మనం విడిగా బాయిల్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఒకసారి చూసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. గుడ్లు అయితే ఉడికిపోయినాయండి. కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ అంతా తీసేసి చల్లటి వాటర్ వేసి పెంకు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెంకంతా తీసేసి శుభ్రంగా వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తినే స్టే తీసుకుని దానిలోనికి ఈ గుడ్లన్నీ కూడా ఇలా తురిమేసుకోవాలి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు, ఇంట్లో కర్రీ ఏమి లేనప్పుడు ఈ విధంగా 10 నిమిషాల్లో రెడీ చేసుకుని ఈ గుడ్ల పచ్చడి అయితే మనం చేసుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కోరుకుని మనం పెట్టేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. చక్కగా లేయర్లుగా చక్కగా వచ్చింది కదా, ఈ విధంగా తురుము పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం కలుపుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. మీరు ఎంత ఘాటు తినగలరో అంత స్పైసీగా వేసుకోండి. రుచికి సరిపడా సాల్టు, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే గుడ్డులో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మెంతి పొడి వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1/4 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇందులోనికి 1 నిమ్మకాయ సరిపోతుందండి. 2 బద్దలుగా చేసుకొని ఈ విధంగా పిండికి వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక అరబద్ద ఎక్కువ వేసుకోండి. పులుపు తక్కువ అయితే 1 కాయ సరిపోతుందండి. వీటన్నిటిని ఇప్పుడు బాగా మనకు మిక్స్ చేసుకోవాలి, గుడ్డంతా పట్టేటట్లుగా. ఒకవేళ మనం కలుపుకునేటప్పుడు కారం కనుక సరిపోకపోతే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినగలరో అంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ కూడా చూసుకుని ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఇప్పుడే కలిపేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కారం ఒకవేళ సరిపోకపోతే వేసుకుని ఈ విధంగా రెడీ చేసుకుని కలిపి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీట్ అయిన తర్వాత 4 గుడ్లు పచ్చడి కోసం ఒక 4 నుంచి 5 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోనికి ఒక 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపెచ్చగా దంచుకుని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది చట్నీకి. ఈ విధంగా మొత్తం ఒకసారి ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి, తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే, ఇందులోనికి కొంచెం ఇంగువ కూడా వేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదండి, మర్చిపోయాను. మీరైతే తప్పకుండా వేసుకోండి. ఇలా వేగిన తాలింపులోనికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్గంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని కొంచెంగా వేయించుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంట. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఆయిల్లో చాలా రుచిగా ఉంటుంది. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి, మాడిపోకుండా. ఈ విధంగా తాలింపులో కనుక మనం 2 నిమిషాల పాటు నూనెలో వేయించుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మంటను పెట్టుకుని, ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఈ విధంగా వేయించుకుంటే చక్కటి రుచికరమైన గుడ్డు పచ్చడి అయితే రెడీ అవుతుంది.
అంతేనండి, టేస్టీగా కోడిగుడ్డు పచ్చడి రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసి 10 నిమిషాలు చల్లబడాలి. ఈలోపు ఉప్పు కారం అంతా గుడ్డుకు బాగా పట్టి చాలా రుచికరంగా రెడీ అవుతుంది. ఇక వేడివేడి అన్నంలోకి వేసుకు తింటే అదిరిపోతుందండి. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.